ఇక అప్డేట్ చూస్తే సీఐపై బూతులతో రెచ్చిపోయి గూండాయిజం చేసిన కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈసీ ఆదేశాల మేరకు ఆయనపై కేసు నమోదైంది. ఎన్నికల సిబ్బంది విధులకు ఆటంకం కలిగించారంటూ జగ్గారెడ్డిపై ఎఫ్టీఎస్ టీం ఫిర్యాదు చేసింది. దీంతో సంగారెడ్డి పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. జగ్గారెడ్డిపై 223, 351, 352, 132, 329 సెక్షన్ల కింద కేసు నమోదైంది. సీఐపై బూతులతో రెచ్చిపోయి గూండాయిజం చేసిన కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈసీ ఆదేశాల మేరకు ఆయనపై కేసు నమోదైంది. ఎన్నికల సిబ్బంది విధులకు ఆటంకం కలిగించారంటూ జగ్గారెడ్డిపై ఎఫ్టీఎస్ టీం ఫిర్యాదు చేసింది. దీంతో సంగారెడ్డి పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. జగ్గారెడ్డిపై 223, 351, 352, 132, 329 సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రంగాచారి అందిస్తారు. రంగాచారి, చెప్పండి, కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డిపై ఈసీ ఆదేశాల మేరకు పోలీసులు పలు కేసులపై నమోదు చేశారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? గుడ్ ఈవినింగ్ ప్రత్యూష. ముఖ్యంగా సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి జగ్గారెడ్డిపై కేసులు నమోదయ్యాయి. ముఖ్యంగా నిన్న ఆయన మున్సిపాలిటీకి సంబంధించిన పోలింగ్ సందర్భంగా 34వ వార్డులో జరిగినటువంటి ఘటనల నేపథ్యంలో ఈ కేసు నమోదైనట్టుగా పోలీసులు వివరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. నిన్న సంగారెడ్డి మున్సిపాలిటీలో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో 34వ వార్డులో తన కార్యకర్తలకు సంబంధించిన అంశంపై అక్కడికి వెళ్లి ఆయన పెద్ద ఎత్తున గొడవ సృష్టించిన ఆయన అక్కడికి వెళ్లి పోలీసులను దుర్భాషలాడడంతో పాటు అసలు చెప్పడానికి వీలు కాని భాషలో ఆయన వాళ్ళని తిట్టడం జరిగింది. వాళ్ళ మీద ఒక దశలో దాడికి కూడా ఉపక్రమించినటువంటి పరిస్థితి ఉంది. ఆయన అక్కడ ఉన్నటువంటి అధికారులందరినీ, పోలీసులందరినీ అక్కడి తోసిరాజని ఆయన పోలింగ్ బూత్ లోకి వెళ్లి అక్కడ ఎన్నికల్ని నిలిపివేయడం కోసం కూడా ప్రయత్నం చేసిన నేపథ్యంలో పెద్ద ఎత్తున ఈ ఘటన సంచలనాత్మకంగా మారింది. ఈ ఘటనపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ కూడా పెద్ద ఎత్తున దృష్టి సారించింది. జిల్లా ఎస్పీకి వాళ్ళు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తిగా విచారణ జరిపి జగ్గారెడ్డిపై కేసులు నమోదు చేయాలని చెప్పి ఆదేశించిన నేపథ్యంలో ఈ ఘటనపై ఎస్పీ ఇందుకు బాధ్యుడిగా ఉన్నటువంటి జగ్గారెడ్డిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడం జరిగింది. అందులో ప్రధానంగా ఆయన పోలీసు విధులకు ఆటంకం కలిగించడము, అట్లాగే ఎన్నికల నియమావళిని ఉల్లంఘించడము, అట్లాగే అక్కడ పోలీసుల మీద దాడికి ఉపక్రమించడము, అక్కడ ఉన్నటువంటి ఓటర్లను భయభ్రాంతులకు గురి చేయడము, ఇట్లాంటి చర్యలన్నిటికీ బాధ్యుడిగా ఆయన పేర్కొంటూ ఆయనపై కేసు నమోదు చేయడం జరిగింది. మొత్తానికి ఆయనకు ఈ ఘటన పెద్ద ఎత్తున సంచలనాత్మకంగా మారిన విషయం తెలిసింది. ఆయన పోలింగ్ బూత్ వద్ద రౌడీయిజం చేయడము, పోలీసులను తిట్టడము, అక్కడ సీఐగా ఉన్నటువంటి శివకుమార్ పై ఏకంగా దాడికి ఉపక్రమించడము, అక్కడే ఉన్నటువంటి ఒక హోంగార్డ్ మీద కూడా తీవ్ర స్థాయిలో ఆయన దూషించడము, మొత్తంగా హోంగార్డులకు జీవితాలకు సంబంధించిన అంశాల మీద ప్రస్తావిస్తూ ఆయన మాట్లాడడము, ఇట్లా రకరకాలుగా ఆయన చేసినటువంటి వీరంగాన్ని దృష్టిలో పెట్టుకుని ఇవన్నీ కూడా ఈ వీరంగం చేసినటువంటి దృశ్యాలన్నీ కూడా ఛానల్స్ లో ప్రసారమైనటువంటి విషయం కూడా తెలిసిందే. ఆయన చాలా సందర్భాల్లో కూడా ఇట్లాంటి ఘటనలకు పాల్పడినటువంటి విషయం ఉంది. మొన్న ఎన్నికల సందర్భంగా ఆయన సదాశివపేటలో నేరుగా డబ్బులు పంపిణీ చేసినటువంటి విషయం కూడా విదితమే. అయితే ఈ ఎన్నికల్ని ఎలాగైనా ఆపివేయించడానికి చేసినటువంటి ప్రయత్నంగానే ఎన్నికల కమిషన్ భావించినట్టుగా అర్థమవుతుంది. ఎన్నికల విధులకు కూడా ఆటంకం కలిగించడము, అక్కడ నియమావళిని ఉల్లంఘించడము, పోలీసులను నేరుగా తిట్టడము, బహిరంగంగా దుర్భాషలాడడము, అట్లాగే వాళ్ళ విధులకు కూడా ఆటంకం కలిగించడం లాంటి సెక్షన్స్ కింద అతని మీద కేసులు నమోదు చేసినట్టుగా తెలుస్తుంది. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నటువంటి పరిస్థితి ఉంది.
అయితే ఆయనను అరెస్ట్ చేస్తారా లేదా అనేది మాత్రం ఇంకా ఇదే విధంగా చెప్పాల్సిన పరిస్థితి లేదు. మొత్తానికి మిగతా వాళ్ళు మాత్రం ఖచ్చితంగా జగ్గారెడ్డిని అరెస్ట్ చేయాలని చెప్పి మాత్రం డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే పోలీస్ వర్గాల్లో ఇది పెద్ద మాయని మచ్చ లాంటి ఘటనగా పేర్కొనబడుతూ ఉన్నటువంటి ఘటనగా చెప్పవచ్చు. ఎందుకంటే ఇంత డైరెక్ట్ గా ఆ పోలీసుల దగ్గరికి వెళ్ళి నడి రోడ్డు మీద వేలాది మంది సమక్షంలో పోలీసుల మనోభావాలు దెబ్బతినే విధంగా ఆయన దుర్భాషలాడడం పట్ల అన్ని వర్గాల వాళ్ళు కూడా తీవ్రమైనటువంటి నిరసన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఉద్యోగ సంఘాల్లో కూడా ఇది చర్చనీయాంశంగా మారింది. పోలీసుల మానసిక స్థైర్యాన్ని కూడా దెబ్బతీసే విధంగా జగ్గారెడ్డి వ్యవహార శైలి ఉందని చెప్పి ఈ సందర్భంగా పోలీస్ యంత్రాంగంలోని చాలా మంది అధికారులు కూడా మాట్లాడుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఇట్లా ఆయన వీరంగం చేయడము, ఇంత భయంకరంగా తిట్టడము, ఇవన్నీ విషయాల మీద కూడా వాళ్ళు చాలా నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ వాళ్ళు బహిరంగంగా బయటకు రాలేని ఒక పరిస్థితి కనిపిస్తుంది. అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉండడము, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులుగా ఆయన ఉండడము, ఇవన్నిటి కారణాల వల్ల వాళ్ళు బయటకు వచ్చి ఆందోళన చేయనటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా జగ్గారెడ్డి చర్యను మాత్రం వాళ్ళు తీవ్రంగా నిరసిస్తున్న పరిస్థితి ఉంది. అయితే జగ్గారెడ్డిని అరెస్ట్ చేయాలనే వాదన పోలీసు శాఖలో మాత్రం బలంగా వినిపిస్తున్న పరిస్థితి ఉంది. రైట్ రంగాచారి, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.